ప్రియా ఈవెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న 5K పీస్ ఫర్ రన్ ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి ఈ ఈవెంట్ గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ సత్యనారాయణ ఉన్నారు. హలో సార్. హలో. సో ముందుగా ఈ 5K ఫర్ పీస్ ఏదైతే ఉన్నదో దీని గురించి ఎందుకు వెళ్ళడం జరిగింది, ఇంకో ఉద్దేశం? 5K రన్ అనేది ఒక పరుపందంగానే కాదు, ఇది శాంతి, అదేవిధంగా ఆరోగ్యం, అదేవిధంగా ఈ సమాజంలో, ఈ హైదరాబాద్లో ప్రతి ఒక్కరి బాధ్యత, సామాజిక బాధ్యత అనేది తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా మరి గౌరవనీయులైనటువంటి పొన్నం అశోక్ గౌడ్ గారు, చైర్మన్ టీపీసీ లీగల్ సెల్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ 5K రన్లో 25,000 రూపాయలు మొదటి బహుమతిగా, అదేవిధంగా 15,000 రూపాయలు రెండవ బహుమతిగా, 10,000 రూపాయలు మూడవ బహుమతిగా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇంకా 10 కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, ఢిల్లీలో కానీ ఇతరత్ర కొంత ఈ టెర్రర్ అటాక్స్ కావచ్చు, ఇతర విద్రోహ చర్యలు జరుగుతూ ఉన్న క్రమంలో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో మనం అందరం యూనిటీగా ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మనం సపోర్టివ్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క 5K రన్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో, అది ముఖ్యంగా పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, వీరందరూ కూడా వారి సహకారం అందించారు. వారందరికీ కూడా ఈ ఆర్గనైజేషన్స్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ప్రైజ్ అన్నారు కదా, సో లాంగ్ రన్లో ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం? ఎస్. ఎవరైతే ఫస్ట్ అంటే 5K రన్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వారికి మొదటి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ప్రైజ్, థర్డ్ వచ్చిన వాళ్ళకు 10,000 ఇవ్వడం జరిగింది. మొబైల్ యువత గురించి ఒకసారి దాని గురించి ఒకసారి మెసేజ్ ఇవ్వండి. యువత గారు చాలా మంది ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతున్నదంటే మొబైల్ పట్టుకొని ఇంట్లో చూసినా ఎవరు చూసినా చేతిలో మొబైల్ పట్టుకుంటా ఉన్నారు. మొబైల్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక 20 ఏళ్ళ కిందట చూసుకుంటే ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, సుదీర్ఘంగా కొంత దూరంగా నడుచుకుంటూ పోవడము, చేయడము, ఎక్సర్సైజ్ చేయడం అట్లాంటివి ఉంటుండే. ఇప్పుడు అలాంటి లేని పరిస్థితి. సో అందుకని ఈరోజు మనం చూస్తే చిన్న పిల్లలు సైతం చేతిలో పట్టుకుంటున్నారు. చిన్న పిల్లలు సైతం ఫోన్లు చేతిలో పట్టుకుని అంత ఆగమాగం ఉన్నది పరిస్థితులు. సో వారందరికీ మినిమం కనీసం ఇలాంటి ఈవెంట్స్ జరిగితే కనీసం ఒక అవగాహన అనేది పెరుగుతుంది, ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది, సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే సార్. నమస్కారం. సో ఈ 5K రన్ ఫర్ పీస్, సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు శాంతియుతంగా ఎలా జీవించాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి. రన్ వల్ల ఏమవుతుందంటే ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్ వల్ల మైండ్ ప్రశాంతంగా అవుతుంది. ప్రశాంతంగా అయినప్పుడు ఎవరైనా శాంతిని కోరుకుంటారు. ఎప్పుడైతే మనం చూస్తున్నాం దేశంలో ఏవి మన యూట్యూబ్ల ద్వారా కావచ్చు, వీడియోస్ ద్వారా, లేకపోతే ఎత్తర కూడా వాళ్ళ యువత అంతా ఈరోజు ఏం చేస్తున్నారు, బయట ఏం జరుగుతుంది, అగ్రెసివ్ మనం చూస్తున్నాం. చాలా క్రైమ్స్ కూడా ఎంత అగ్రెసివ్గా జరుగుతున్నాయి. అటువంటి జరగకుండా ఈరోజు ఏదైతే మీరు చేశారో ఈ 5K రన్ ఫర్ పీస్. పీస్ అంటే ఎప్పుడైతే పీస్ ఉంటుంది, మనిషి శాంతంగా ఉన్నప్పుడు పీస్ ఉంటుంది. అంటే రన్ వల్ల ఏమైతే ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్ ద్వారా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇది చేపట్టారు. చాలా సంతోషంగా ఉన్న విషయం. యువతను ముందుకు తీసుకోబోతుంది. చాలా మంది మధ్యకాలంలో ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో మొత్తం సోషల్ మీడియాకే అడిక్ట్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా యూత్ ఈ గేమింగ్ యాప్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, దీనిలోనే మొత్తం రీల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి. సో ముఖ్యంగా దాని గురించి ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే యువత ఇట్లాంటి ఫిట్నెస్ దానివల్ల వచ్చే లాభాలు వాళ్ళు తెలుసుకుంటారో, ఈరోజు ఈ రన్నింగ్ ద్వారా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, అంటే ఎంకరేజ్మెంట్ ఎట్లయితుందో మనం మీ టీవీ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీ చాలా మంది చూస్తారు. అరే ఫిట్నెస్ వల్ల ఇదే ఉంటుందా, ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేసి మేము కూడా ఫిట్నెస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది లోపల ఫిట్గా ఉండాలని. కాకపోతే ఏంటంటే మనం అడిక్ట్ అయిపోయి యూట్యూబ్లకు లేకపోతే గూగుల్ సెర్చ్, ఆ సెర్చ్ ఈ సెర్చ్ పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఈరోజు మనం ఏదైతే
ఈ రన్నింగ్ వల్ల వాళ్ళకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు చాలా మంది ప్రజలకు. దానికి మీ ద్వారా ఎక్కువ కవరేజ్ దొరుకుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీ ద్వారా కొన్ని లక్షల మందికి పోతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. రేపు పొద్దున మన పర్టికులర్లీ మన రాష్ట్రం మన దేశంలో ఉన్న యువత పెద్ద యువత దేశం, యువత అంతా మంచిగా ఉంటే దేశం బాగుంటుంది. కాబట్టి యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ఇది. చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, సో ఇప్పటివరకు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేశారు? అంటే చాలా ఈరోజు నేను చాలా చూసాను. డిఫరెంట్ ఏంటంటే ఇందులో పార్టిసిపేట్ నుంచి ఎక్కడ అమౌంట్ తీసుకోలేదు, ఫీజు కానీ తీసుకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా సంస్థల ద్వారా ప్రొవైడ్ చేసి వాళ్ళకి టీషర్ట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రోటీన్ డ్రింక్స్ కానీ ఇలా ఇస్తూ ఏదైతే కార్యక్రమం ప్రైజ్ మనీ కూడా చాలా మందికి ఇచ్చారు. చాలా ఎంకరేజ్మెంట్, గొప్ప ఎంకరేజ్మెంట్ చేశారు. వాళ్ళకి ఏదైతే నిర్వాహకులకు వాళ్ళకి స్పెషల్ ధన్యవాదాలు. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఇందులో ఏజ్డ్ అంటే మీకు తెలుసారు చాలా మంది ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది పాల్గొన్నారు. ఎందుకంటే అంటే అందరూ కూడా వాళ్ళ ఒకటే ఉద్దేశం, శాంతి ద్వారా దేశం ముందుకెళ్తుంది. శాంతి ఉండాలంటే ఫస్ట్ హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుంటే వాళ్ళ మెంటాలిటీ బాగుంటుంది. కాబట్టి అనే ఉద్దేశం ఏదో ఈరోజు వాళ్ళు చేసిన దానికి చాలా ధన్యవాదాలు. ఇంకా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంటే అది స్ట్రెంత్ నేను అంటే యాక్చువల్లీ నేను గెస్ట్గా వచ్చాను. ఎంతమంది అనేది ఆర్గనైజర్ దగ్గర ఉంటుంది, వాళ్ళు చెప్తారు. యువత కూడా చాలా మంది చేసుకున్నారా ఈ పీస్ గురించి? ఫీడ్బ్యాక్ ఎట్లా? చాలా చాలా హ్యాపీ, దే ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ద ఇంట్రెస్టెడ్, బాగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock ఈరోజు చలికాలం మీకు తెలుసు, ఎంత మార్నింగ్ 7 వరకు కూడా తెల్లారకుండా కానీ అందరూ వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరం. సార్ చెప్పండి, మీరు ఈ పీస్ బైక్ రన్ ఉందో సో దీని గురించి చెప్తారు. ముఖ్యంగా యువత చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, ఏమంటున్నారు వాళ్ళ గురించి? సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా గ్రాండ్గా సక్సెస్ చేసింది. ఈరోజు ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మనం చూడొచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంతక్కడ చిన్నపిల్ల నాకు తెలిసి అయితే 8 years 10 years ఉంటుంది. ఆ పాప కూడా వాక్ చేసింది, అది మన రన్నింగ్ చేసింది. సో మనకి ఏంటంటే ఇది 8 years నుంచి 65 years 75 years వాళ్ళు కూడా రన్ చేశారు. సో ఏజ్ అనేది లిమిట్ కాదు. మనం హెల్తీగా ఫిట్నెస్ ఉండాలంటే ఈ యొక్క రన్ అనేది ఏ రన్ అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రన్నింగ్ అనేది మనం చాలా కూడా అందరూ కూడా యూజ్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఈ 5K రన్ కార్యక్రమానికి ఎంతోమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వచ్చారు. ఇందులో ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతుండాలి. ఎందుకంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన ఫిట్నెస్ అనేది పబ్లిక్లో తగ్గిపోతూ ఉంది. ప్రజల్లో అందరూ ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇన్స్పిరేషన్ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు, చిన్నలు పెద్దలని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్కు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.